రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని 14 నెలల్లో చేసినందుకు బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిందో అన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని సిద్దిపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశారు హస్తం నేతలు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఏఐసీసీ హైకమాండ్ తో రాష్ట్ర అగ్రనేతలు చర్చిస్తున్నారన్నారు ఎంపీ మల్లు రవి. ఏ అంశాలపై చర్చించారనేది మీటింగ్ అయ్యాక తెలుస్తుందని చెప్పారు. పార్లమెంట్ జరుగుతుంటే సీఎం వస్తున్నారని తెలిసి ఏఐసీసీ హెడ్ ఆఫీస్ కు వచ్చామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు ఏఐసీసీ హైకమాండ్ తో మాట్లాడటానికి రావడం జరిగింది. మేము వారితో పాటు ఇక్కడ దాకా వచ్చి వారు మీటింగ్లో కూర్చున్నారు. మేము మళ్ళీ పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్కి వెళ్తున్నాం. అనేక అంశాలు రాష్ట్రానికి సంబంధించి మాట్లాడేందుకు ముఖ్య నాయకులు వచ్చారు. మాట్లాడే విషయాలు ఎంతవరకు ఎజెండా మాకు మాత్రం తెలియగానే మీకు చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందన్నారు ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్. 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద పట్టు సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పట్టు కోల్పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దని చెప్పారు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో ఆడతల్లుకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా చేసినందుకు మాకు పట్టు రాలేదా అని అడుగుతా ఉన్నా. రైతులు మీలాగా పావులా కాకుండా 25 లక్షల పైచిలుకు కుటుంబాలకు 20,600 పైచిలుకు రుణమాఫీ చేసినందుకు మా పరిపాలనలో మాకు పట్టు రాలేదా? రైతులు సంతోషంగా లేరంటున్నాము. పరిపాలన పైన పట్టు వచ్చింది మాకు, ప్రజలలో పట్టుపోయింది మీకు. అందుకే ప్రజలు మేము పక్కన పెట్టిండ్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము మనవి చేసుకుంటున్నాం. ఉద్యమ నాయకుడిగా ఇప్పటికైనా ప్రజలకి మీరు రండి. మొన్న అంత పెద్ద బీసీలకు సంబంధించినటువంటి కులగల విషయంలో, చట్టం చేసే విషయంలో మీ అభిప్రాయం చెప్పడానికి సభకు రాలే. మీ ఉద్యమానికి ముందు వరుసలో నిలబడి ధర్నా చేసినా, నిరసన చేసుకున్నా, ఆత్మహత్య చేసుకున్నా మా బీసీ బిడ్డలు, మా దళిత బిడ్డలు ఉన్నారు. మరి అలాంటి చట్టం చేసే 42 చేసే చట్టసభకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడటానికి మాజీ ముఖ్యమంత్రి గారికి టైం లేదు. మరి ఏదేమైనా ప్రజలన్నీ గమనిస్తున్న విషయాన్ని మాట్లాడుతూ మేము ధైర్యంగా చెప్తున్నాం, 100% 3.5 సంవత్సరాల లోపల ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేస్తాము. బీఆర్ఎస్ లీడర్లపై తీవ్ర స్థాయిలో విమర్శించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసిందో అంతే మొత్తంలో సంపాదించిందని ఆరోపించారు. జై పాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పనితీరును ప్రతి గ్రామంలో వివరించి లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు సూచించారు మైనంపల్లి. 29,000 కోట్లు మనం 12-13 months లో ఇచ్చినాం. వాళ్ళు టీఆర్ఎస్ ఫస్ట్ ఫామ్ అయినప్పుడు 2,000 కోట్లు ఇచ్చిండ్రా? ఇవన్నీ వివరించవలసిన అవసరం ఉంది. 22,000 crores రుణమాఫీ చేసినాం, 7,000 కోట్లు మనం రైతు బంధు ఇచ్చినాం. ఇవన్నీ చెప్పకపోతే ఎట్లా? మనం రేపు వచ్చేది లోకల్ బాడీస్. ఆ లోకల్ బాడీస్ లో మనం సత్తా చూయించుకోవాలంటే కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. గత మాజీ ముఖ్యమంత్రి ఈ హోంవర్క్ చేసి ఎక్స్పర్ట్ 6 నెలలు ఇంతకెళ్ళి వెళ్ళాడు. 6 నెలలు మొత్తం హోంవర్క్ చేసుకొని ఏ విధంగా కౌంటర్ చేయాలని, మరి అదే విధంగా ఈ రైతు బంధు తెచ్చి ఎలక్షన్స్ గెలవడం జరిగింది తప్ప వాళ్ళ 5 ఏళ్ల పీకి పడగొట్టింది ఏం లేదు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని సిద్దిపేట నుండి హైదరాబాద్ కు పాదయాత్ర చేశారు కాంగ్రెస్ నాయకులు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీకి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ లీడర్లు. ఇక నుండి గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉండాలని, లేదంటే ప్రజల బాధ్యత యూత్ కాంగ్రెస్ తీసుకుంటుందని హెచ్చరించారు.